విభజించి పాలించాలన్న ఆలోచన మంచిది కాదని మాజీ కేంద్ర మంత్రి డాక్టర్ చింతామోహన్ అన్నారు. ఆదివారం నెల్లూరులో మాల మహానాడు ఆధ్వర్యంలో జరిగిన రాజ్యాంగ పరిరక్షణ యాత్రలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని ఖండిస్తున్నామన్నారు. దళితులు కలిసి ఉంటేనే అందరికీ మంచి జరుగుతుందన్నారు. దళితులను విభజిస్తే ఈ పరిణామం దేశ విభజనకు దారి తీస్తుందని చింతామోహన్ అన్నారు. భగవంతునికి నిలువెత్తు బంగారం వేసినా మెడలో పూలమాల లేకుంటే అలంకారం పరిపూర్ణం కాదని రాష్ట్ర మాల మహానాడు వర్కింగ్ ప్రెసిడెంట్ స్వర్ణ వెంకయ్య అన్నారు. 2029లో మా సత్తా చూపిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ చెన్నకేశవులు, మాల మహానాడు రాష్ట్ర ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు తులిపిలి అశోక్ కుమార్, రాష్ట్ర అధ్యక్షుడు యనమల సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. పరిపాలించాలన్న ఆలోచన మంచిది కాదు. నేను తెలియజేస్తున్నాను, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల చర్యల్ని ఖండిస్తున్నాం. మరి దళితులు కలిసి ఉంటేనే కలదు సుఖం, విడిపోతే అందరికీ నష్టం. దీనివల్ల దేశ విభజన కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకు అని మీరు అడగవచ్చు. ఉత్తర భారతదేశం అంతా మాదిగలు ఉన్నారు, దక్షిణ భారతదేశంలో 190% మాలలు ఉన్నారు. ఈ విధమైన విభజన తీసుకొని వస్తే దేశ విభజనకు దారి తీస్తుంది. నేను మోడీ గారికి, చంద్రబాబు నాయుడు గారికి సున్నితంగా తెలియజేస్తున్నాను, ఈ ఆలోచనను ఆపుకొని దేశ ప్రయోజనాలు, రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలని నేను మనవి చేస్తున్నాను. ఇది ప్రధానంగా రాష్ట్ర మాల ఉద్యోగుల సంఘం అన్ని మాల సంఘాలతో, మాల మహానాడులతో, అన్ని రాజకీయ పార్టీల మాలలతో చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మాలల్లో ఐక్యంగా ఉన్నారని నిరూపించడానికి చేస్తూ ఉన్నాం. ప్రధానంగా ఎస్సీ వర్గీకరణని సుప్రీంకోర్టు చెప్పింది సబ్ క్లాసిఫికేషన్. వెనుకబడ్డ వాళ్ళు మాత్రం ప్రత్యేక సదుపాయాలు కలగజేయమంటే ప్రభుత్వాలు అత్యుత్సాహంతో మాలలకు అన్యాయం చేయాలన్న దృక్పథంతో ఎస్సీ వర్గీకరణ చేసి మాలలకు అన్యాయం చేయాలనుకుంటున్నారు. ఈ సందర్భంగా చెబుతా ఉన్నాం, మాలల్ని నిర్మూలించాలని కొన్ని వందల సంవత్సరాలు ప్రయత్నించారు. మాలల్ని ఈ ప్రభుత్వం కాదు, ఏ ప్రభుత్వం కూడా ఏం చేయలేదు. ఎందుకంటే మాలల మేధావులు, మాలల త్యాగశీలులు. అందుకే చెబుతున్నాం, ఈ యొక్క రాష్ట్రంలో, ఈ యొక్క దేశంలో ఏ కులానికి అన్యాయం జరిగినా మొదటగా కేక వేసేది మాల కేక. అందుకే దళిత ప్రజానీకాన్ని చైతన్యం చేసి రాజ్యాధికారం తీసుకుపోకుండా మాలలను అనగదొక్కడానికి ప్రయత్నిస్తున్నారు. నిన్నగాక మనం చూసినటువంటి డిఎస్సిలో 65 మార్కులు వచ్చిన మాదిగలకు ఉద్యోగం వచ్చింది, 76 మార్కులు వచ్చిన మాలలకు ఉద్యోగం రాలేదు. 350 మార్కులు వచ్చినటువంటి మాదిగలకి ఒక డాక్టర్ సీట్ వచ్చింది, 450 మార్కులు వచ్చినటువంటి మాలలకు రాలేదు. అదేవిధంగా వచ్చేసి ఈడబ్ల్యూఎస్ 71 మార్కులకు వచ్చింది, మాలలకు 76 మార్కులు కూడా. అంటే మేము ఓసీల కన్నా అభివృద్ధి చెందున్న మాలలవే. అందుకే చెబుతా ఉన్నాం, ఈ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన ఒకే ఒక్క సింగిల్ లార్జెస్ట్ క్యాస్ట్ మాలలు. వీళ్ళందరూ కూడా 90 లక్షల మాలలు, 42 లక్షల మంది ఓట్లతో నేస్త ప్రతి ఒక్కరికి బుద్ధి చెబుతామని హెచ్చరిస్తున్నాం. వర్గీకరణ జరగడం వల్ల మాలలు చాలా ఇబ్బందికర పరిస్థితులు అయితే ఎదుర్కొంటా ఉన్నారు. అది శాస్త్రీయంగా కానీ ఇది అశాస్త్రీయంగా చేసిన వర్గీకరణ, ఇది చట్టబద్ధం కాదు. పార్లమెంట్లో చేయాల్సిన చట్టం సుప్రీంకోర్టు ద్వారా అమెండ్మెంట్ తీసుకొచ్చి దీన్ని పాస్ చేయడం అత్యంత దుర్మార్గం. కాబట్టి దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. సుప్రీంకోర్టులో కూడా దీన్ని సుప్రీంకోర్టుకి వెళ్ళి దీన్ని ఖచ్చితంగా ఖండిస్తాం. అయితే నెల్లూరు జిల్లా వ్యాప్తంగా మాలలందరూ కూడా ఒక 2 రోజుల్లోనే మేము ఈ యాత్రను సక్సెస్ చేయడం జరిగింది. మిత్రులారా, ఎస్సీ వర్గీకరణని పరిపూర్ణంగా మేము వ్యతిరేకిస్తున్నాం. మేము కోరేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఒకటే కోరుతున్నాం. 8 రాష్ట్రాల్లో మోడీ గారి చేతి కింద ఉండేటువంటి ముఖ్యమంత్రులే అసెంబ్లీలో తీర్మానం చేశారు తప్పితే 29 రాష్ట్రాల్లో ఎక్కడ కూడా ఈ ఎస్సీ వర్గీకరణకు తీర్మానం చేయలేదని కూడా ప్రతి ఒక్క మేధావి తెలుసుకోవాలని కూడా మేము ఈ యొక్క పత్రికాముఖంగా తెలియపరచుకుంటూ, మా హక్కులు మేము సాధించుకున్న దానికి మీ అందరికీ తెలుసు. ఒక దేవుడికి పరిపూర్ణ నిండువెత్తు బంగారు వేసినా కూడా మెడలో పూలమాల లేకపోతే ఆ దేవుడికి అలంకారం ఉండదు, ఆ ఊరేగింపు జరగదు. అదేవిధంగా ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకి మాలలు లేకపోతే మనుగడ ఉండదు. రాబోయే రోజుల్లో 2029లో మాలల సత్తా మేము చూపిస్తాం. మా ఓటు హక్కును మేము వినియోగించుకొని మాకు అన్యాయం చేసిన ప్రభుత్వాలను మేము ఖచ్చితంగా ఓడించి తీరుతామని కూడా మేము ఈ యొక్క పత్రికాముఖంగా తెలియపరచుకుంటూ, కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ 1+1 మగ్గం ఫోల్డ్ పట్టు శారీస్ 900, 1+1 సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ 2500, 3 కంచి పట్టు శారీస్ 4500. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్, రాజమండ్రి, తిరుపతి, నెల్లూరు. Hi Nilor, please subscribe to N3 TV.